ఒకటి నుంచి థర్డ్ క్లాస్ పిల్లలకి యూనిఫామ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూద్దాము. ముందుగా బ్యాక్ పార్ట్ని ఇలా 2 ఇంచీలు ఉండే విధంగా పీస్ తీసుకొని నార్మల్ బ్లౌజ్కి ఉక్స్ పట్టి కాజా పట్టి ఏ విధంగా అయితే అటాచ్ చేసి స్టిచ్ చేస్తామో అదే విధంగానే ఉక్స్ పట్టి కాజా పట్టి ఇలా అటాచ్ చేసి ఒకవైపు రివర్స్గా ఒకవైపు బయట వైపుకి వచ్చే విధంగా ఒకవైపు లోపల వైపుకి వచ్చే విధంగా కుట్టుకోవాలి. మనకి కుడివైపు వచ్చిన పార్టు లోపలికి పడే విధంగా, అలాగే లెఫ్ట్ సైడ్ ఉండే పార్టు బయటకు వచ్చే విధంగా మనము పట్టీలు అనేటివి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎడమవైపు ఉన్న పట్టీ మీద కుడివైపు ఉన్న పట్టీ వేసి మనము లెఫ్ట్ సైడ్ పార్ట్ని అలాగే రైట్ సైడ్ పార్ట్ని రెండింటినీ కలిపి ఒకదాని మీద ఒకటి పెట్టి వెనక వైపు గ్యాప్ లేకుండా 2-3 ఉక్సులు పట్టే విధంగా ఉంచి 2-3 ఇంచులు కింద వైపున రెండింటిని సమానంగా చూసుకొని ఎగుడు దిగుడు లేకుండా ఒకదాని మీద ఒకటి పెట్టి అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా వెనక వైపు స్టిచ్ చేసుకొని అది కుట్లు ఊడరాకుండా 2-3 సార్లు రఫ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్లో షర్ట్ యూనిఫామ్ షర్ట్ ఏ విధంగా కట్ చేయాలో స్టిచ్ చేయాలో కూడా ఈజీ మెథడ్లో ఉన్నాయి. ఒకసారి నా ఛానల్లో ఉన్న వీడియోల్ని చెక్ చేయండి. అలాగే యూనిఫామ్ కాలర్ నెక్ కూడా ఎలా కుట్టాలో కూడా చాలా అంటే చాలా ఈజీగా నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒక్కసారి చూస్తే మీరే చాలా ఈజీగా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు, అంత వివరంగా ఉన్నాయి. ఒకసారి నా ఛానల్లో నా వీడియోలని చెక్ చేసి చూడండి. లాంగ్ ఫ్రాక్లు, బ్లౌజ్ ప్యాచ్ వర్క్ డిజైన్లు, అలాగే స్కూల్ యూనిఫామ్ షర్ట్లు, యూనిఫామ్ ప్యాంట్లు కూడా ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో కూడా నా ఛానల్లో ఉన్నాయి. ఇలా ఫ్రంట్ వైపు పార్ట్ని బ్యాక్ వైపు పార్ట్ని రెండింటిని ఈ విధంగా భుజాల దగ్గర జాయింట్ చేసుకొని ఇప్పుడు నేను వెనక వైపు స్క్వేర్ షేపు ముందు వైపు బాక్స్ షేపు కట్ చేశాను కాబట్టి స్ట్రైట్ పీస్నే మనము వేసుకోవచ్చు. పట్టీకి ముందుగా ముందు వైపున టక్స్ వేసుకొని ఈ విధంగా 2 వైపులా టక్స్ వేసుకున్నాను. ఇప్పుడు నేను 2 స్ట్రైట్ నెక్లే కాబట్టి అందుకోసం నేను స్ట్రైట్ పీస్నే తీసుకొని మెడపట్టికి ఈ విధంగా సింగిల్ లేయర్తో వేస్తున్నాను. డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకుంటే చిన్న మిషన్లో అయితే కుట్టు దిగడానికి చాలా ఇబ్బంది అవుతుంది, కుట్టు సరిగ్గా రాదు. కాబట్టి ఇలా సింగిల్ లేయర్తోనే మనము తీసుకొని మిగతా పీస్ని లోపల వైపుకి సింగిల్ లేయర్తోనే మర్చి కుట్టుకుంటే మనకి మిషన్ అనేది చాలా ఈజీగా ఆడుతుంది. పెద్ద మిషన్లో అయితే సరే, కానీ చిన్న మిషన్లో అయితే డబుల్ కుట్టు సూది దిగడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇలా సింగిల్ లేయర్తో మనము మూలల దగ్గర ఇలా కుంచి మాదిరి పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. అదే డబుల్ లేయర్ మీద వేస్తే చాలా దప్పం వచ్చి మనకి స్టిచ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఇలా మూలల దగ్గర ఇలా ఖర్చు పెట్టుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది, గుల్ల గుల్లగా రాకుండా షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసిన తర్వాత మొత్తం లోపలికి మడిచేసి మెడపట్టి ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తామో అదే విధంగానే ఇలా మనము లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఒకవైపు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత వెనుక వైపుకు తిరిగేసి దాన్ని మనము సింగిల్ లేయర్ క్లాత్ కాబట్టి దాన్ని లోపలికి వచ్చే విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. మూలల దగ్గర కూడా ఇలా లోపలికి గుల్ల లేకోకుండా లూజ్ రాకోకుండా చూసి నీట్గా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ఆన్ చేసి బెల్ సింబల్ని నొక్కండి. మిగతా వీడియోలు కూడా మీకు నేను ఎప్పుడు వీడియోలు పెడితే అప్పుడు మీకు వచ్చి చేరుతాయి. ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత అటువైపు తిరిగేస్తే చివర్లు ఉంటుంది కదా, దాన్ని కూడా ఈ విధంగా మనం ఫోల్డ్ చేసి సింగిల్ లేయర్ కాబట్టి మనకి ఈజీగా స్టిచ్ అనేది పడుతుంది. దాన్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ దగ్గర మనకి క్రాస్గా ఉంటుంది కాబట్టి చంక రౌండ్ స్టిచ్ చేయడానికి మనము క్రాస్ పీసుల్ని కట్ చేసుకోవాలి. చంక రౌండ్ దగ్గర కట్ చేసి ఉంటాం కదా పీసు, అదైతే చంక రౌండ్కి సరిపోతుంది. కటింగ్ అప్పుడు చంక రౌండ్ దగ్గర చంక షేప్లో వస్తుంది కదా, కోడిగుడ్డు షేప్ మాదిరి, ఆ పీస్ని తీసుకుంటే మనకి చంక రౌండ్కి ఈజీగా
కొలత అనేది కూడా సరిపోతుంది. ఆ విధంగా మనము నెక్కి స్ట్రైట్ పీస్ని, చంక రౌండ్కి క్రాస్ పీస్ని అటాచ్ చేసుకొని నెక్ని, చంక రౌండ్ని కూడా కటింగ్ చేసుకొని ఈ విధంగా క్రాస్ పీసుల్ని కట్ చేసుకొని రివర్స్లో మనము బ్లౌజ్కి ఏ విధంగా అయితే మెడపట్టి కుడతామో ఆ విధంగా ఇలా కట్ చేసుకొని ఇలా రెండు పీసుల్ని ఇలా రివర్స్లో పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి. స్ట్రైట్గా పెట్టుకుంటే సరిగ్గా రాదు కాబట్టి ఇలా ఇంటూ షేప్లో మనము పెట్టుకొని జాయింట్ చేసుకొని దీన్ని కూడా అంతే డబల్ లేయర్ పెట్టుకోకుండా సింగిల్ లేయర్తోనే మనము చంక రౌండ్కి అటాచ్ చేసుకోవచ్చు. డబల్ లేయర్ పెడితే మనకి దప్పం అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇలా సింగిల్ లేయర్తోనే మనము అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మెడపట్టి ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో అదే విధంగానే దీనికి క్రాస్ పీస్ పెట్టి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లోపలికి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకొని తర్వాత అటువైపు సింగిల్ లేయర్ పీస్ని కూడా మర్చి లోపలికి ఫోల్డింగ్ చేసి మనకి బ్లౌజ్కి ఏ విధంగా అయితే మనము మెడపట్టి వేస్తామో సేమ్ అదే విధంగానే స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా మనము స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందు భాగంలో సెంటర్ పాయింట్కి అలాగే వెనక భాగంలో సెంటర్ పాయింట్కి ఒక డాట్ పెట్టుకొని మిగతా పీస్ ఉంటుంది కదా, పెద్ద పన్నా వస్తుంది స్కూల్ యూనిఫామ్కి, ఇలా సెంటర్ పాయింట్లోకి మనం కట్ చేసుకొని డబుల్ ఫోల్డింగ్ మీద ఇచ్చింటారు కదా, రెండు చివర్లు ఒకవైపుకి వచ్చే విధంగా ఇప్పుడు మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని ఆ రెండు పార్ట్లని ముందు వైపుకి ఒక పార్ట్ వెనక వైపుకి ఒక పార్ట్ తీసుకొని దాన్ని కూడా మనము సెంటర్లోకి ఫోల్డింగ్ చేసుకోవాలి. సెంటర్లోకి ఫోల్డింగ్ చేసుకొని ఒక డాట్ వేసుకొని మనము పై పార్ట్కి ఒక డాట్ వేసాం కదా, ఆ డాటును ఈ పీస్లో డాటు సెంటర్కి సరిపోయే విధంగా ఫిల్స్ అనేది వేసుకుంటే మనము ఈ విధంగా కుర్చీలు పెట్టుకుంటే పీస్ అనేది మిగలకుండా తక్కువ రాకుండా కరెక్ట్గా సమానంగా కూడా వస్తాయి లేయర్లుగా. ఈ విధంగా అటువైపు ఒకసారి ఇటువైపు ఒకసారి పెడితే మనకి యూనిఫామ్కి కుర్చీలు అనేవి చాలా ట్రెండీగా ఉంటాయి. వీడియోలో చూపించిన విధంగా పెట్టుకుంటే చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇలా కుంచీలు వచ్చాయి కదా, ఇప్పుడు దీన్ని కింది వైపు నుంచి కానీ పై వైపు నుంచి కానీ రెండు సైడ్లు మనము చివర్లని జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. యూనిఫామ్ అనేది రెడీ అయిపోతుంది. కింది వైపు క్లాత్ని సగానికి ఫోల్డ్ చేసి కట్ చేసి జాయింట్ చేసాం కదా, ఇప్పుడు మనకి మెజర్మెంట్ ఇచ్చిన ప్రకారం ఎంత పొడవు అయితే అంత పొడవు ఉంచుకొని మిగతా క్లాత్ని ఫోల్డ్ చేసి కింది వైపు పట్టీ మాదిరి కుట్టేసుకోవాలి. ఇలా తర్వాత ఒకటి లేదా 1.5 ఇంచు ఉండే విధంగా ఈ విధంగా మనము తాడు మాదిరి కుట్టుకొని వీటిని బెల్ట్ ఎక్కించడానికి వీలుగా ఒక 3 ఇంచీలు ఉండే విధంగా మొత్తం తాడు కుట్టేసి 3 ఇంచీలకు ఒక చోట మనము కట్ చేసి దీనిని సూదితో కుట్టుకోవాలి. లేదంటే మిషన్ పైన, పెద్ద మిషన్ అయితే మిషన్ పైన అయినా దిగుతుంది, చిన్న మిషన్లో అయితే మిషన్ పైన ఎక్కువ దప్పం అవుతుంది కాబట్టి ఇలా కట్ చేసి మనము సూది దారం సాయంతో చేతి పని చేసి స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా బెల్ట్ కోసం ఫిల్ట్ని మనమే రెడీ చేసుకోవచ్చు. ఒక తాడులాగా కుట్టుకొని నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోని కూడా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ చూస్తారని ఆశిస్తున్నాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలా ఈ ఫిల్స్ని మొత్తం వెనక వైపు 2, ముందు వైపు 2, నడుము దగ్గర ఒక్కొక్కటి పెట్టుకుంటే మనకి యూనిఫామ్ అనేది నీట్గా రెడీ అవుతుంది.